స్క్రీన్ కనిపిస్తుంది కదా? డిస్ప్లే నీట్గా కనిపిస్తుందా? మానిటర్ డిజిట్స్ బాగా నీట్గా కనిపిస్తున్నాయా? మ్యూట్. ఓకే, ఇప్పుడు అసలు యాక్చువల్గా ఏంటంటే సో ఒక నిమిషం రికార్డ్. సో ఈరోజు ఏంటంటే కమాండ్స్ సింటాక్స్. సో కమాండ్ ఎట్లా రన్ అవుతుంది, సో మనం ఎట్లా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాము, ఏమేమి ఆప్షన్స్ వాడతాము. సో కమాండ్స్ ఏంటంటే కమాండ్స్లో రెండు స్టెప్స్ ఉంటాయి: కమాండ్స్, ఆప్షన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో కమాండ్స్ ఏంటంటే ఇది సింటాక్స్ ఎలా ఉంటుందంటే కమాండ్, ఆప్షన్స్, ఆర్గ్యుమెంట్స్. ఆప్షన్స్ అంటే ఏంటంటే సో మనం ఎట్లా మాడిఫై చేస్తాము, ఎట్లా వర్క్ అవుతుంది కమాండ్, ఆ ఆప్షన్స్ యూజ్ చేసుకొని వర్క్ అవుతుంది అనమాట. యూజువల్లీ కన్సిస్ట్ ఆఫ్ హైపెన్ ఆర్ డాష్ ఫాలోడ్ బై ద సింగిల్ లెటర్. సో ఇదేంటంటే ఇక ఆప్షన్ ఎలా ఇస్తామంటే మనము ఐఫన్ లేకపోతే డాష్ అంటాం దాన్ని. సో ఐఫన్ డాష్ ఇచ్చి ఆప్షన్ నేమ్ ఇస్తాము. సో ఒక సింగిల్ లెటర్ ఉంటుంది ఆప్షన్ అంతే. సమ్ కమాండ్స్ యాక్సెప్ట్ మల్టిపుల్ ఆప్షన్స్ విచ్ కెన్ యూజువల్లీ బీ గ్రూప్డ్ టుగెదర్ ఆఫ్టర్ ఎ సింగిల్ ఐఫన్. అంటే ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఎట్లా ఉంటాయంటే మల్టిపుల్ ఆప్షన్స్ని మనకు మల్టిపుల్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ కావాలంటే ఏంటంటే అన్ని ఆప్షన్స్ అన్ని కలిపి ఒకటేసారి గ్రూప్గా ఇవ్వచ్చు అనమాట. ఇచ్చి ఆ ఆప్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే మోస్ట్ కమాండ్స్ ఆర్ యూజ్ టుగెదర్ విచ్ వన్ ఆర్ మోర్ ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే కమాండ్, ఆప్షన్, తర్వాత మనకి ఏదైతే కావాలనో ఆ లాస్ట్లో థర్డ్ ఫీల్డ్ ఆర్గ్యుమెంట్ అనమాట. దాంట్లో ఆర్గ్యుమెంట్లు ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వచ్చు, లేకపోతే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్ ఇవ్వచ్చు, అన్ని ఆర్గ్యుమెంట్లు కలిపి సింగిల్ ఆర్గ్యుమెంట్ కూడా ఇవ్వచ్చు అనమాట. సమ్ కమాండ్స్ అజ్యూమ్ ఏ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నన్ ఈజ్ సప్లైడ్. కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఏమంటే ఇవ్వాల్సిన అవసరం ఏముండదు. ఆర్గ్యుమెంట్ డైరెక్ట్గా ఏంటంటే ఏమి ఇవ్వకపోయినా అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఆప్షనల్ ఫర్ సమ్ కమాండ్స్ అండ్ రిక్వైర్డ్ బై అదర్స్. సో ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే కొన్ని కమాండ్స్కి అవసరం అవుతాయి, కొన్ని కమాండ్స్కి అవసరం ఉండవు. సో ఇవి ఎట్లా ఆర్గ్యుమెంట్స్ ఎట్లా రన్ అవుతాయని లైవ్లో చూపిస్తాను. సో హూ యామ్ ఐ, మనం ఫస్ట్ ఇప్పుడు ఎక్కడున్నాం, ఏ యూజర్తో లాగిన్ అయినాం చెక్ చేస్తున్నాము. హూ యామ్ ఐ. సో తర్వాత పీడబ్ల్యూడి. సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఇప్పుడు మనం యూజర్ హోమ్ డైరెక్టరీలో ఉన్నాము. సో అంటే నా డైరెక్టరీలో ఉన్నాము. సిడి. సో సిడి వేస్తే ఏంటంటే ఎక్కడున్నా డైరెక్ట్గా ఇది యూజర్ హోమ్ డైరెక్టరీలోకి వచ్చేస్తుంది. సో ఎగ్జాంపుల్ చూపిస్తాను, ls-ltr. సో దీంట్లో ఏంటంటే ఎంటీ ఉంది, mkdir డైరెక్టరీ 1, సిడి డైరెక్టరీ 1. సో ఇప్పుడు ఏంటంటే మన డైరెక్టరీ 1లో ఉన్నాము. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ 1. సో మనం మామూలుగా ఏంటంటే సిడి సింగిల్ డాష్ కొడితే ఒక ఫోల్డర్ లోపల నుంచి ఒక పేరెంట్ డైరెక్టరీకి వచ్చేస్తాం కదా. సో ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మనం mkdir -p డైరెక్టరీ 1 -1.
సో డైరెక్టరీ వన్ -1లో ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడు డైరెక్ట్గా మనము సిడి సింగిల్ డబుల్ స్లాష్ ఇస్తే ఏమవుతుంది, జస్ట్ ఓన్లీ ఒక డైరెక్టరీ పైకి వస్తాము. మనం హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే డైరెక్ట్గా డైరెక్ట్ సిడి ఇచ్చేసాం అనుకో, డైరెక్ట్ యూజర్ హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళిపోతాం. సో ఎల్ఎస్ అంటే ఏంటి, ఇది లిస్ట్, ఇది ఏమవుతుంది, లిస్ట్ చేస్తుంది ఏమేమి ఉన్నాయి ఫైల్స్ ఆ డైరెక్టరీలో మొత్తం అని చెప్పేసి. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్, నేను కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా ఇక్కడ టచ్ కమాండ్తో, ఎంటీ ఫైల్స్. సో ఎల్ఎస్ ఇది కమాండ్. సో ఎల్ఎస్తో మనం ఎల్ఎస్ చేస్తే ఏమవుతుంది, జస్ట్ ఊరికే లిస్ట్ వచ్చింది అంతే ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఎల్ఎస్-ఎల్ ఇచ్చామనుకో, సో ఇదేం చేస్తుంది, కంప్లీట్గా విత్ డీటెయిల్స్తో డిస్ప్లే చేస్తుంది. సో -L అంటే ఆప్షన్. సో కమాండ్ -L అనేది ఆప్షన్. సో లిస్ట్ కంప్లీట్గా ఏమేమి, ఈ ముందు ఆప్షన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి జస్ట్ ఊరికే ఇవి మామూలు డీటెయిల్స్ చూపించింది ఏమేమి ఉన్నాయని చెప్పేసి, కంటెంట్ చూపించింది, కంటెంట్ ఇన్ ద డైరెక్టరీ. ఇప్పుడు -L ఇచ్చినాం, -L ఇస్తే ఆప్షన్ పాజ్ చేసినాం. ఇక్కడ ఆప్షన్ పాజ్ చేసినప్పుడు ఏం చేసింది, ఇది కంప్లీట్గా సో లిస్ట్ ఎవ్రీథింగ్ విత్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. సో ఓకేనా, ఏమేమి ఉన్నాయి అవన్నీ డిస్ప్లే చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆప్షన్ దీనికి కలిపి ఇంకొక ఆప్షన్ కల్పిస్తున్నాము, టీ అనే ఆప్షన్. సో టీ అనే ఆప్షన్ కల్పిస్తే ఇది ఎప్పుడెప్పుడు టైం, సో లేటెస్ట్గా ఏమేమి ఫైల్స్ క్రియేట్ అయినాయి విత్ టైంతో చూపిస్తుంది. 11/19కి ఫస్ట్ ఇది క్రియేట్ అయింది, తర్వాత డైరెక్టరీ 1 ముందు డైరెక్టరీ 1 క్రియేట్ అయింది. సో ఇవి ఎప్పుడు టైం ప్రకారం చూపిస్తుంది. సో ls-ltr ఇంకొక ఆప్షన్ పాజ్ చేస్తున్నాం కమాండ్తో. సో ls-ltr చూపిస్తే ఇది అసెండింగ్ ఆర్డర్లో చూపిస్తుంది, ఏబిసిడి రికర్సివ్ మోడ్లో. సో ABCDEFGH విత్ టైమ్స్ చూపిస్తుంది అనమాట, లేటెస్ట్గా ఏవైతే రన్ అయిందో దాని ప్రకారం చూపిస్తుంది. ఇప్పుడు పర్టికులర్గా మనం ఒక ఫైల్ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఫైల్ డీటెయిల్స్ మనకు కావాలి. ఇప్పుడు మనం ఇంతవరకు ఏంటంటే కంప్లీట్ డైరెక్టరీ డీటెయిల్స్ అని చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఫైల్ 1 అనేది ఆర్గ్యుమెంట్. సో ఫైల్ 1 ఆర్గ్యుమెంట్ ఏం చూపించింది, ఓన్లీ ఫైల్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్ప్లే అయింది. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ లిస్ట్ చేయడానికి ఆప్షన్ వాడాము -L అనేది, ls-L. తర్వాత మనము మల్టిపుల్గా అంటే ఇప్పుడు -T ఒక ఆప్షన్ వల్ల ఇంకొక ఫీచర్ ఎనేబుల్ అయింది, -R వల్ల ఇంకొక ఫీచర్ ఎనేబుల్ అయింది. సో అన్ని కలిపి ఒకటేసారి కూడా ఇవ్వచ్చు. అన్ని కలిపి ఒకటేసారి ఇస్తే లిస్టింగ్ కంప్లీట్గా డిసైడింగ్ ఆర్డర్, తర్వాత రికర్సివ్ మోడ్లో ఎప్పుడెప్పుడు ఫైల్ ఏది ఫస్ట్లో క్రియేట్ అయింది, ఏది లేటెస్ట్గా క్రియేట్ అయిందని చెప్పేసి రికర్సివ్ మోడ్లో డిస్ప్లే చేస్తుంది విత్ టైం ప్రకారం. తర్వాత మనం ఇప్పుడు ఏదైనా సరే ఈ మన ls కమాండ్ గురించి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే man-ls. సో ఇదేంటంటే కంప్లీట్గా అన్ని దాని ఫీచర్స్ మొత్తం ఇందులో నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తుంది. సో ఇదేంటంటే కమాండ్ సింటాక్స్ ఇలా ఉంటుంది. కమాండ్ సింటాక్స్ ఇలా ఉంటుంది అనమాట. కమాండ్ ఆప్షన్కి కంపల్సరీగా ఐఫన్ ఇవ్వాలి. కొంతమంది ఐఫన్ అంటారు, కొంతమంది డాష్ అంటారు. సో అందుకని చెప్పేసి ఐఫన్కి ముందర కంపల్సరీగా ఆప్షన్కి ముందర కంపల్సరీ ఐఫన్ ఉంటుంది అనమాట. కమాండ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఏంటంటే కమాండ్స్కి ఇట్లా లిస్టింగ్ చేసే దానిలోకి ఏంటంటే ఆర్గ్యుమెంట్లు అవసరం ఉండదు. పర్టికులర్ నువ్వు ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తున్నావు అంటే ఏదో ఒక ఆర్గ్యుమెంట్, ఇప్పుడు ఫైల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. సో ఆ ఫైల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఆ ఫైల్ అనేది ఆర్గ్యుమెంట్ అవుతుంది అక్కడ. ఇది అంతే. ఇప్పుడు నెక్స్ట్, సో ఇది కమాండ్ సింటాక్స్, కమాండ్లో సింటాక్స్ ఏమేమి ఉంటాయని చెప్పేసి. సో నెక్స్ట్ ఫైల్ పర్మిషన్స్. సో యూనిక్స్ ఏంటంటే, యూనిక్స్ ఈజ్ ఎ మల్టీ యూజర్ సిస్టమ్. ఎవ్రీ ఫైల్ అండ్ డైరెక్టరీ ఇన్ యువర్ అకౌంట్ కెన్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆర్ మేడ్ యాక్సెసిబుల్ టు అదర్ యూజర్స్ బై చేంజింగ్ ఇట్స్ యాక్సెస్ permissions. Every user has responsibility for controlling access to their files. సో యూనిక్స్లో ఏంటంటే ఇది మల్టీ యూజర్ సిస్టమ్. సో అంటే మల్టిపుల్గా చాలామంది మనం ఒకటే మిషన్ని చాలామంది యాక్సెస్ చేస్తాం అనమాట. సో అందుకు ఏంటంటే మన డైరెక్టరీస్, ఫైల్స్ అన్నీ ప్రొటెక్టెడ్గా ఉండాలి, ప్లస్ యాక్సెసిబుల్గా ఉండాలి అందరికీ, యూజర్స్కి.
నువ్వు క్రియేట్ చేసిన ఒక యూజర్ క్రియేట్ చేసిన ఫైల్స్ డైరెక్టరీస్ వేరే వాళ్ళు కూడా యాక్సెస్గా ఉండాలి, ప్లస్ ప్రొటెక్షన్ ఉండాలి. వాటికి ఏంటంటే ఎలా పర్మిషన్స్ ఇవ్వాలి, దానికి ఏంటంటే ఎవ్రీ యూజర్ ఆ పర్మిషన్స్ ఇవ్వడానికి కంట్రోలింగ్కి వాళ్ళ ఫైల్స్కి వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో వాళ్ళే యాక్సెస్ ఇచ్చుకోవాలి, వేరే యూజర్కి ఏం పర్మిషన్ ఉండాలి, సో ఎలా ఇవ్వాలి పర్మిషన్స్. సో అవి ఆ పర్మిషన్స్ ఫైల్కి డైరెక్టరీకి ఎలా రెస్ట్రిక్ట్ చేస్తాము, అలా ఎలా రెస్ట్రిక్ట్ చేస్తాము, ఎలా పర్మిషన్స్ ఇస్తాము. సో ఆ పర్మిషన్స్ ఏంటివి అవేంటంటే 3 types of permission. There are 3 types of permissions is there in for files and directories. First, read, write, execute. సో రీడ్ మన ఆప్షన్ ఆర్, రీడ్కి ఏంటంటే ఆర్ అని మనం ఇండికేట్ చేస్తాము, రైట్కి డబ్ల్యూ, ఎక్స్కి ఎగ్జిక్యూట్ అని చెప్పి ఎగ్జిక్యూట్కి ఎక్స్ అని మనం ఇండికేట్ చేస్తాము. సో ఎగ్జిక్యూట్ మనం మామూలుగా ఏంటంటే రీడ్ అంటే తెలుసు, రైట్ అంటే తెలుసు. సో రీడ్ అంటే ఆ ఫైల్ని ఓపెన్ చేసి చదవడం, రైట్ అంటే నువ్వు ఏదైనా రాయడం, సో ఎగ్జిక్యూట్ అంటే దాన్ని రన్ చేయడం, ఆ ఫైల్ని రన్ చేయడం అనమాట. సో నువ్వు నీకు రాసే పర్మిషన్స్ ఉన్నా ఎగ్జిక్యూట్ చేయడానికి ఉండదన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక నువ్వేంటంటే ఎగ్జాంపుల్గా ఒక ఈఎక్సి ఫైల్ను డౌన్లోడ్ చేసుకుంటావు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నువ్వు దాన్ని ఓపెన్ చేసి రాయగలుగుతావు, దాన్ని రైట్ చేస్తావు. బట్ కానీ దాన్ని ఎగ్జిక్యూట్ ఇన్స్టాల్ డబుల్ క్లిక్ చేసినప్పుడు అది ఇన్స్టాల్ అవ్వదు అనమాట. అదేంటంటే నీకు పర్మిషన్ ఉండదు ఎగ్జిక్యూట్ చేయడానికి, ఓన్లీ ఎవరికైతే అథారిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఎక్స్ అనేది ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ అనమాట, ఆ ఫైల్ని రన్ చేయడానికి. సో ఆ పర్మిషన్స్కి ఈచ్ పర్మిషన్స్ కెన్ బి కంట్రోల్ అట్ 3 levels. సో మామూలుగా ఏంటంటే ఆ పర్మిషన్స్ అన్ని 3 levelsలో కంట్రోల్ చేస్తాము. ఆ 3 levels ఏంటివంటే యూజర్, గ్రూప్ అండ్ అదర్స్. యూజర్ అంటే ఎవరు? సో ఎవరైతే ఫైల్ ఓనర్స్ ఉంటారో, ఇప్పుడు సంథింగ్ నేను నా యూజర్, ఇప్పుడు నేను నా సిస్టంలో ఇప్పుడు నేను యూజర్ని క్రియేట్ చేసుకున్నా, నా యూజర్ సూపర్ యూజర్ కాదు ఇక్కడ, సో యూజర్. సో సూపర్ యూజర్ అనేది కూడా నువ్వు అడ్మిన్ అనుకో, నువ్వు కూడా ఒక యూజరే. నేను ఒక యూజర్ అనుకో, నేను ఒక యూజర్ని. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక యూజర్ని, నా పేరు విష్ణు, సో యూజర్ నేమ్ ఏంటంటే విష్ణు. గ్రూప్ కెన్ బి పీపుల్ ఇన్ ద సేమ్ ప్రాజెక్ట్. నువ్వు గ్రూప్ అంటే సంథింగ్, ఇప్పుడు ఒక బ్యాచెస్ ఉంటాయి. సో గ్రూప్ ఈసీఈ, తర్వాత సిఎస్సి, తర్వాత ట్రిపుల్ అనేవి ఒక ఎగ్జాంపుల్గా సపరేట్ అవి గ్రూప్స్ కదా. సో ఈసీ వాళ్ళకి ఓన్లీ ఎలక్ట్రానిక్ సంబంధించిన ఫైల్స్, తర్వాత డైరెక్టరీస్ వాటి మాత్రమే యాక్సెస్ కావాలి. సో అట్లా గ్రూప్స్ అన్ని సెగ్రిగేట్ అయి ఉంటాయి అనమాట. ఇవి గ్రూప్స్ అంటే ఒక యూజర్ ఏంటంటే కొంతమంది యూజర్ ఒక ప్రాజెక్ట్ పైన పనిచేసే వాళ్ళందరూ ఒక గ్రూప్లో ఉంటారు. గ్రూప్స్ అంటే గ్రూప్స్ మామూలుగా కాంబినేషన్ ఆఫ్ యూజర్స్. అదర్స్ అంటే వీళ్ళతో ఎవరితో సంబంధం ఉండరు, యూజర్తో గ్రూప్తో సంబంధం ఉండదు అనమాట. ఎవరైనా సరే, ఇప్పుడు నా యూజర్ నేనున్న విష్ణు, నువ్వు కూడా, నీకు జగదీష్, ఈశ్వర్, వెంకటేష్ అని చెప్పేసి మీరు ముగ్గురు సపరేట్ యూజర్స్ ఉంటారు. సో మీరు కూడా ఆ సిస్టమ్ని యాక్సెస్ చేస్తారు. బట్ కానీ మీకు పర్మిషన్స్ ఇచ్చినాం అనమాట. అంటే ఓన్లీ నేను క్రియేట్ చేసిన ఫైల్తో ఓన్లీ ఆ గ్రూప్లో ఎవరు ఉంటారో వాళ్ళకి ప్లస్ యూజర్కి. సో మీరంతా ఏంటంటే అదర్స్ అంటే అనానమస్. సో మీరంతా అదర్ యూజర్స్ అనమాట. సో మీకు పర్మిషన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నేను ఇచ్చే పర్మిషన్స్ ప్రకారం బట్టి. సో ఈ 3 types ఆఫ్ పర్మిషన్స్, ఇవేంటంటే ఈ 3 levelsలో మనము పర్మిషన్స్ని కంట్రోల్ చేస్తాం. యూజర్ లెవెల్లో, గ్రూప్ లెవెల్లో అండ్ అనానమస్ యూజర్స్ అంటే అదర్స్. ఫైల్ ఆర్ డైరెక్టరీ పర్మిషన్స్ కెన్ బి డిస్ప్లేడ్ బై ద రన్నింగ్ ls-l కమాండ్. ఒక ఫైల్కి, డైరెక్టరీకి పర్మిషన్స్ ఎట్లా చెక్ చేస్తామంటే మనం ls-l కమాండ్తో చెక్ చేస్తాం. ls-l ఇచ్చినామనుకో, ఫస్ట్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ ఫీల్డ్లో చూపించే అవుట్పుట్లో ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఫైల్కి డైరెక్టరీకి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఫస్ట్ త్రీ ఉన్నాయి కదా, ఫస్ట్ది ఫీల్డ్ ఐఫోన్ అని ఉంది చెప్పేసి, ఐఫోన్ వదిలేసిన తర్వాత, ఐఫోన్ ఏంటంటే టైప్ ఆఫ్ ఫైల్ అనమాట అది, ఐఫోన్ అనేది. సో ఐఫోన్ ఉందనుకో, ప్లేన్ టైప్, నేను మొన్న క్లాస్లో చెప్పాను, అది లిస్ట్ ఐఫోన్ ఉంటే ఏంది, డి ఉంటే ఏంది, ఎల్ ఉంటే ఏంటిది. సో టైప్ ఆఫ్ ఫైల్స్ని డిస్క్రైబ్ చేస్తుంది ఫస్ట్ ఫీల్డ్. సెకండ్ నుంచి ఫస్ట్ ఫీల్డ్ ఇగ్నోర్ చేసి, తర్వాత ఫస్ట్ 3 fields ఇగ్నోర్ చేసే. ఫస్ట్ ఫీల్డ్ ఏంటంటే ఇక్కడ మనం అది టైప్ ఆఫ్ ఫైల్. సో ఇప్పుడు సెకండ్ ఫీల్డ్ నుంచి ఫస్ట్ ఫీల్డ్ అని చెప్తున్నాను. సో ఇదేంటంటే ఫస్ట్ 3 రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, అది యూజర్ పర్మిషన్స్, యూజర్కి ఉన్న పర్మిషన్స్. తర్వాత సెకండ్ ఉంది కదా, రీడ్, రైట్, ఎక్స్, అంటే 4, 5, 6 fields, అదేంటంటే గ్రూప్ పర్మిషన్స్.
లాస్ట్ 3 అదర్స్ అనానమస్. సో కమాండ్ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కమాండ్ టు చేంజ్ ద పర్మిషన్. మనం ఏంటంటే పర్మిషన్ చేంజ్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ సిహెచ్ మోడ్ యూజ్ చేసుకొని మనం పర్మిషన్స్ ఎట్లా కావాలంటే అట్లా, యూజర్కి ఎట్లా కావాలంటే అట్లా, గ్రూప్కి ఎట్లా కావాలంటే ఎట్లా, సో అదర్స్కి ఎట్లా కావాలంటే ఎట్లా, సో మనము పర్మిషన్స్ ఇస్తామన్నమాట. సో permissions to a file and directory can also be assigned numerically. సో ఇప్పుడు ఎలా మనం ఎట్లా ఇవి ఎలా ఉంటాయి, ఎలా యూజర్కి పర్మిషన్స్ ఇస్తాం, సో గ్రూప్కి ఎలా ఇస్తాము, సో గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎలా పర్మిషన్ చేంజ్ చేస్తాం, అదర్స్కి ఎలా చేంజ్ చేస్తాము, ఐ విల్ ఎక్స్ప్లెయినింగ్ and show you that. So who am I? సో నేను మెయిన్ సిస్టమ్ రూట్ యూజర్తో లాగిన్ అన్నా కదా, సో అందుకని చెప్పేసి ఇది అలా చూపిస్తుంది ls-l. సో ls-l మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఫైల్ తీసుకుందాము. ఫస్ట్ ఫైల్కి ls-l, సో ఫైల్ 1. సో ఇక్కడ యూజర్కి ఏమేమి ఉన్నాయి, పర్మిషన్స్, రీడ్ రైట్, గ్రూప్కి రీడ్ రైట్, తర్వాత అదర్స్కి ఏముంది, ఓన్లీ రీడ్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనము ఫైల్ పర్మిషన్స్కి చేంజ్ చేయడానికి సిహెచ్ కమాండ్ అనేది వాడతాం. సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మ్యాన్ సిహెచ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే కంప్లీట్గా, సో ఇది దీని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది ఇక్కడ. సో ఎలా చేస్తామని చెప్పేసి. తర్వాత ఇప్పుడు మనము ls-l ఫైల్ 1. ఓకే, ls-l ఫైల్. సో ఇదేంటి, ఓన్లీ ఏం పర్మిషన్స్ ఉన్నాయి, రీడ్ రైట్. సో యూజర్కి రీడ్ రైట్ ఉంది, తర్వాత గ్రూప్కి రీడ్ రైట్ ఉంది, అదర్స్కి రైట్ ఉంది. సో ఇప్పుడు మనము గ్రూప్కి రైట్ పర్మిషన్ తీసేస్తున్నాం. chmod g-, అంటే మైనస్ రైట్ పర్మిషన్స్ ఫైల్ 1. సో ls-l ఫైల్ 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమైంది, ఇప్పుడు మనము గ్రూప్కి రైట్ పర్మిషన్ తీసేసినాం. సో రైట్ పర్మిషన్ తీసేసినప్పుడు ఇక్కడ రైట్ ఆప్షన్ వెళ్ళిపోయింది సెకండ్ ఫీల్డ్ ఏంటంటే గ్రూప్కి రైట్ పర్మిషన్ తీసేసినాం. సో తర్వాత మనము అందరికీ రీడ్ పర్మిషన్ తీసేస్తున్నాం. అందరికీ, యూజర్కి, గ్రూప్కి, తర్వాత అదర్స్కి. ఆల్ అంటే ఆల్ అన్నమాట. సింగిల్ యూజర్కి అయితే యూ, గ్రూప్కి అయితే జీ, అదర్స్కి అయితే ఓ ఇచ్చి తీసేయాలంటే మైనస్, రీడ్ పర్మిషన్ తీసేయాలంటే ఆర్, రైట్ పర్మిషన్ తీసేయాలంటే మైనస్ డబ్ల్యూ, ఎగ్జిక్యూట్ పర్మిషన్ తీసేయాలంటే మైనస్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే అందరికీ రీడ్ పర్మిషన్స్ తీసేస్తున్నాం. chmod a-r ఈ ఫైల్కి ls-l ఫైల్ 1. సో అందరికీ రీడ్ పర్మిషన్స్ వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు అందరికీ పోయినాయి. సో ఇప్పుడు మనం ఏంటి, ఓన్లీ యూజర్కి chmod యూజర్ మైనస్ డబ్ల్యూ, యూజర్కి ఉన్న రైట్ పర్మిషన్స్ కూడా తీసేస్తున్నాం. ls
-l file 1. సో కంప్లీట్గా అందరికీ అన్ని పర్మిషన్స్ తీసేసినాం. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ని డిలీట్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఫైల్ డిలీట్ చేస్తే ఇక్కడ ఎర్రర్ వచ్చింది, కెనాట్ రిమూవ్ ఫైల్ 1, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఎందుకంటే మనకి పర్మిషన్స్ లేవు తీసేయడానికి. సో అందుకని చెప్పేసి ఇది ఇది ఎగ్జిక్యూటబుల్ కాదు. సో అందుకని చెప్పేసి ఇది తీయడానికి రావట్లేదు. సో ఫైల్ మనం దాన్ని చెక్ చేస్తున్నాం. నేను ఇందాక రూట్ యూజర్లో ఉన్నా, సారీ. సో chmod -a read write execute permissions for text2. సో ls-l text2కి అన్ని తీసేసాము. text2. సో ఇప్పుడు ఈ ఫైల్ని మనం ఓపెన్ చేసామనుకో, సారీ రిమూవ్ చేస్తాం ఎందుకంటే యూజర్కి యాక్సెస్ ఉంది. ఇది ఏంటంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్. సో ఇప్పుడు ఫైల్ని ఓపెన్ చేసి టెక్స్ట్ ఏమిది -ltr మేబీ దీంట్లో కంటెంట్ లేదనుకుంటా ఏమి. టెక్స్ట్ ఒక్క నిమిషం. దీంట్లో కంటెంట్ ఏం లేదు, ఒక్క నిమిషం. text4లో కంటెంట్ యాడ్ చేస్తున్నాము. టెక్స్ట్ cat text ls-text4. సో chmod -a read write permissions to text for cat text for ఇదేం డిలీట్ అయినా చూపిస్తుంది. ఓకే, cat text4
switch user Vishnu. cd/ls cd /root. Read పర్మిషన్ అనేది చేసినది చూపిస్తుంది ఇది. -LTX4 ఇది మామూలుగా డిస్ప్లే చేయకూడదు ఇది. ఒక నిమిషం. మామూలుగా ఇది డిస్ప్లే చేయకూడదు అనమాట. పర్మిషన్ అయినా ఇదేదో సంథింగ్ ఏదో నేను touch file1 ls-l file. సో రీడ్ రైట్ పర్మిషన్స్ ఉంది. chmod -ar read write execute all permissions are removing for file 1. So ls -l file 1. So now cat file 1. సో యా, సో అది ఓఎస్లో ఏదో సంథింగ్ ఏదో బగ్ ఉన్నట్టుంది. సో ఇదేంటంటే, సో క్యాట్ లెస్ ఇప్పుడు మనం అన్ని పర్మిషన్స్ అన్ని తీసేసాం కదా. సో తీసేసినప్పుడు ఏమైంది ఇక్కడ, సో ఇక్కడ పర్మిషన్స్ దీనికి ఎగ్జిక్యూట్ చేసే పర్మిషన్స్ లేవు కాబట్టి మనకి రీడ్ పర్మిషన్స్ లేవు, రైట్ పర్మిషన్స్ లేవు, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు. సో మనం ఏంటంటే రీడ్ పర్మిషన్స్ లేవు, అందుకని చెప్పేసి పర్మిషన్స్ డినైడ్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ దీని ఇప్పుడు మనము పర్మిషన్ డినైడ్ వస్తుంది అంటే మనం రీడ్ పర్మిషన్స్ తీసేసాం దీనికి. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు రిమూవ్ ఫైల్ 1. సో దీనికి కూడా ఇదేంటంటే ఫైల్ ఓనర్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ చేయడము రిమూవ్ చేయగలుగుతాం. సో రిమూవ్ అయిపోతుంది. సో ఎందుకంటే ఓనర్ తనే, బట్ ఓన్లీ పర్మిషన్స్తో మనం ఏం చేయగలుగుతాం అంటే ఓన్లీ ఫైల్ని రీడ్ చేయడమా, ఈ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్తో రీడ్ చేయడమా, రైట్ చేయడమా
తర్వాత ఎగ్జిక్యూట్ చేయడం మాత్రమే ఆప్షన్ ఉంటుంది. డిలీట్ చేసే ఆప్షన్ కూడా అది వేరే యాక్సెస్ అనమాట. సో ఇదేంటంటే జస్ట్ ఓన్లీ ఫైల్ని ఎడిట్ చేయడానికి వేరే యూజర్స్కి పర్మిషన్స్ ఇవ్వడము, గ్రూప్లో ఉండే యూజర్స్కి, అననమస్ యూజర్స్కి సెల్ఫ్గా. తర్వాత ఇప్పుడు అది డిలీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ మనం సో రిటర్న్ ఒక్కొక్కరికి ఎలా మళ్ళీ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. అది టచ్ ఫైల్ 1 ls-l. సో మళ్ళీ క్రియేట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ జస్ట్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఎగ్జిక్యూట్ chmod read write permissions for file 1. సో ls-l అన్ని పర్మిషన్ తీసేసినాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, గ్రూప్కి రీడ్ రైట్ పర్మిషన్స్ ఇస్తున్నాం. ls-ltr. సో ఇప్పుడు ఏమైంది, ఓన్లీ గ్రూప్కి రీడ్ రైట్ పర్మిషన్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు అదర్స్కి రీడ్ పర్మిషన్ ఇస్తున్నాం. chmod యాడ్ చేయాలంటే ప్లస్, రిమూవ్ చేయాలంటే పర్మిషన్స్ మైనస్. సో ls-ltr. సో ls-ltr ఇప్పుడు ఏమైంది ఇక్కడ, సో మనం ఇప్పుడు గ్రూప్కి ఇచ్చాము, తర్వాత ఇప్పుడు అదర్స్కి రీడ్ పర్మిషన్ ఇచ్చినాము. ఓకేనా. సో ఎగ్జిక్యూట్ పర్మిషన్స్, సో ఇప్పుడు మళ్ళీ తర్వాత ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ chmod ఆల్ ప్లస్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఫర్ ఆల్ ఫైల్ ls-l. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అందరికి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇచ్చేసాం కదా. సో అందరి లాస్ట్ థర్డ్ ఫీల్డ్లో ఎక్స్ అని యాడ్ అయిపోతుంది. ఇప్పుడు అందరికీ ఆల్ పర్మిషన్స్ ఇచ్చేస్తున్నాం. ఏ ప్లస్ రీడ్ రైట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇచ్చేసినాం అనుకో, సో అందరికీ ఆల్ పర్మిషన్స్ వచ్చేస్తాయి. సో అందరికి 6 పర్మిషన్స్ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఏంటంటే అట్లా కాకుండా సపరేట్గా ఒక్కొక్కరికి ఇవ్వాలంటే యూజర్కి ఇవ్వాలంటే ఏ ప్లేస్లో యూ ప్లస్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, గ్రూప్ కంటే జీ ప్లస్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఆర్డబ్ల్యూఎక్స్, అదర్స్కి ఓ ప్లస్. సో అట్లా యూజర్కి ఇవ్వాలంటే యూజర్కి అంటే యూ, తర్వాత గ్రూప్ కంటే జీ, తర్వాత అదర్స్ కంటే ఓ. సో వాటికి ప్లస్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. యూజర్కి ఇవ్వాలంటే ఇప్పుడు ఇందులో ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కరికి యూజర్కి ఎట్లా డిలీట్ చేస్తాము, యూజర్కి ఇప్పుడు డిలీట్ చేయడం అంటే చేంజ్ చేయడం ఎట్లా రిమూవ్ చేస్తున్నాము. chmod ఇప్పుడు ఓన్లీ యూజర్కి అన్ని పర్మిషన్ తీసేస్తున్నాం. యూజర్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ తీసేస్తున్నాం. chmod ఇప్పుడు గ్రూప్కి, సో ls-l. సో యూజర్కి అన్ని పోయినాయి. ఇప్పుడు chmod గ్రూప్ మైనస్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఫైల్ ls-l. సో ఇప్పుడు ఏంటి, గ్రూప్కి అంతా వెళ్ళిపోయినాయి పర్మిషన్స్ అన్ని. తర్వాత ఇప్పుడు అదర్స్కి chmod మైనస్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఫైల్ 1 ls-l. సో ఇప్పుడు అందరికీ వెళ్ళిపోయినాయి. సేమ్ ఇప్పుడు అందరికీ పర్మిషన్స్ ఇవ్వాలంటే ప్లస్, అంతే. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు ఫైల్స్కి ఎట్లా పర్మిషన్స్ ఇస్తాము, ఎట్లా రిమూవ్ చేస్తాము. సో ఏంటంటే డిలీట్ ఆప్షన్ ఏంటంటే డిలీట్కి ఫైల్కి పర్మిషన్స్కి డిలీట్కి సంబంధం ఉండదు. సో అది నెక్స్ట్ లెవెల్ యాక్సెస్ అనమాట. నెక్స్ట్ లెవెల్ పర్మిషన్స్ ఇవ్వడం అనమాట. దాన్ని డిలీట్ చేయడానికి వేరే యూజర్ కంట్రోల్, ఆ ఫైల్ని డిలీట్ చేయడము, తర్వాత డిలీట్ చేయడము, క్రియేట్ చేయడము ఆ డైరెక్టరీలో, అదేంటంటే నెక్స్ట్ లెవెల్ పర్మిషన్స్ లెవెల్ అవి. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఒక ls-l
mkdir ls-ltr, sorry, mkdir directory1 directory2 ls-l. సో ఇప్పుడు cd directory1 toh touch new ls-l. సో ఇక్కడ ఏంటి, ఈ గ్రూప్లో chmod user minus write new cd ls-l. సో cat directory1 సో ఇప్పుడు ఏంటంటే గ్రూప్కి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఉంది, బట్ కానీ ఇన్సైడ్ లోపల ఫైల్ పర్మిషన్స్కి ఏంటంటే మనము రైట్ పర్మిషన్ తీసేసాం. లోపల గ్రూప్ లోపల ఒక ఫైల్ క్రియేట్ చేసాం కదా ఇక్కడ న్యూ అని చెప్పేసి, దీనికి రైట్ పర్మిషన్ తీసేసినాము. బట్ కానీ ఏంటంటే ఈ గ్రూప్కి రైట్ పర్మిషన్స్ ఉంది, బట్ కానీ లోపల ఫైల్కి రైట్ పర్మిషన్స్ లేదు. సో గ్రూప్కి పర్మిషన్స్ ఉన్న ఆ గ్రూప్లో ఉండే ఫైల్స్ని మనం ఎడిట్ చేయలేమన్నమాట. సో ఎందుకంటే ఆ ఫైల్కి ఎడిట్ చేసే పర్మిషన్, రైట్ చేసే పర్మిషన్ లేదు, తీసేసాం కాబట్టి. సో ఇవి ఫైల్స్కి ఎట్లా సో ఎలా మనము యూజ్ పర్మిషన్స్ ఇస్తాం, రీడ్ రైట్ పర్మిషన్స్ ఫర్ గ్రూప్స్, యూజర్స్కి, తర్వాత అదర్స్కి. సో అట్లనే ఇప్పుడు డైరెక్టరీస్కి chmod a-ls-l. సో chmod a-execute permissions directory1. సో ls-l. సో డైరెక్టరీస్ కూడా అంతే సేమ్. సో ఇప్పుడు ఏంటి, డైరెక్టరీస్కి ఇంత ఇక్కడ పైన directory1కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉండే, ఇక్కడ తీసేసినాం. సో సేమ్ అంతే, యూజర్కి ఎట్లా ఫైల్కి ఎట్లా పర్మిషన్స్ ఇస్తామో సేమ్ డైరెక్టరీకి కూడా అంతే పర్మిషన్స్ ఇస్తాం అనమాట. chmod a ప్లస్ ఎగ్జిక్యూట్ directory1. సో ఇప్పుడు మళ్ళీ అందరికి యూజర్ గ్రూప్కి అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేసాం, మళ్ళీ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. సో నెక్స్ట్, సో ఇదేంటంటే ఎలా పర్మిషన్స్ ఇవ్వడము, ఫైల్కి డైరెక్టరీకి ఎలా పర్మిషన్స్ ఇస్తాం, ఎలా డిలీట్ చేస్తాం అనే కాన్సెప్ట్ ఇది. సో నెక్స్ట్, సో పర్మిషన్స్ యూజింగ్ న్యూమరిక్ మోడ్ అంటే నెంబర్. సో పర్మిషన్స్ ఏంటంటే మనము 2 టైప్స్లో ఇస్తాం. ఒకటి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అని చెప్పేసి. పర్మిషన్స్ టు బి ఫైల్ అండ్ డైరెక్టరీ కెన్ ఆల్సో బి అసైన్ న్యూమరికల్లీ. సో ఇదేంటంటే ఇట్లా chmod 444 ఫైల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ రీడ్కి ఒక వాల్యూ ఉంటుంది, రైట్కి ఒక వాల్యూ ఉంటుంది, ఎగ్జిక్యూట్కి ఒక వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు chmod యూజర్ గ్రూప్ అదర్స్కి రీడ్ ఫైల్ పర్మిషన్స్ మనం ఇక్కడ ఇట్లా ఇచ్చాం. ఇది ఎగ్జాంపుల్. సో యూజర్ గ్రూప్ ఏ ఇక్కడ ఏంటంటే అందరిని మెన్షన్ చేసాం, యూజర్ గ్రూప్ అదర్స్ అని. సో ఇన్స్టెడ్ ఆఫ్ మనం దీని బదులు ఏ అని కూడా ఇవ్వచ్చు అనమాట, ఆల్ ప్లస్ ఆర్ అంటే అందరికీ రీడ్ పర్మిషన్స్ ఇస్తున్నాము. సో రీడ్ వాల్యూ ఎంత అంటే 4. సో ఇదేంటంటే ఫస్ట్ ఫీల్డ్ ఏంటంటే యూజర్కి సంబంధించింది. సెకండ్ ఫీల్డ్ ఇందులో ఏంటంటే 3 న్యూమరిక్ మోడ్లో 3 ఫీల్డ్సే ఉంటాయి. ఫస్ట్ ఫీల్డ్ యూజర్ సంబంధించింది, సెకండ్ ఫీల్డ్ గ్రూప్ సంబంధించింది, థర్డ్ ఫీల్డ్ అదర్స్కి. సో రీడ్కి ఒక వాల్యూ ఉంటుంది, తర్వాత గ్రూప్కి ఒక వాల్యూ, రైట్కి ఒక వాల్యూ ఉంటుంది, ఎగ్జిక్యూట్కి ఒక వాల్యూ ఉంటుంది.
సో ఓనర్స్ అసైన్ పర్మిషన్స్ ఆన్ ఎవ్రీ ఫైల్ అండ్ డైరెక్టరీ. సో దీని మీనింగ్ ఏంటంటే రీడ్. సో రీడ్ వాల్యూ 4 అనమాట. సో యూజర్కి 4, గ్రూప్కి 4, దీనికి 4 ఇచ్చినామంటే అందరికి అందరికి ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఉన్నాయి. సో ఇదేంటంటే యూజర్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్, గ్రూప్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్, ఆల్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫీల్డ్ ఇవి. సో ఓకేనా, ఇది అర్థమైంది కదా. సో ఇది ఫస్ట్ 3 ఫీల్డ్స్ యూజర్, సెకండ్ 3 ఫీల్డ్స్ గ్రూప్, లాస్ట్ 3 ఫీల్డ్స్ అదర్స్. అదర్స్ అంటే అనానమస్, అంటే వేరే వాళ్ళు, మనం మనం కాకుండా, రూట్ కాకుండా, గ్రూప్ వాళ్ళు కాకుండా వేరే యూజర్స్. సో ఈ టేబుల్లో ఏంటంటే ఏమేమి పర్మిషన్స్, మామూలుగా దాని వాల్యూ ఎంత. సో 0. సో నెంబరు, పర్మిషన్ టైప్, సింబల్. ఓకేనా. సో ఇదేంటంటే నెంబర్ 0 ఇచ్చినాం అనుకో, నో పర్మిషన్స్, ఏముండవు. ఆ 3 ఫీల్డ్స్ 0 అనమాట, ఏముండదు. ఫస్ట్ది 1 ఏంటంటే ఎగ్జిక్యూట్. దీని మీనింగ్ ఏంటంటే 1 ఇచ్చినామనుకో ఐఫోన్ ఎక్స్. ఇప్పుడు మామూలుగా న్యూమరికల్ ఇచ్చినాం అనుకో మనం ఏమి ఇస్తాం, RWX ఒక్కొక్కరికి, అంటే RWX ఇస్తాం కదా. సో అట్లా ఇప్పుడు 1 అనుకో, ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ అనమాట. ఎగ్జిక్యూటివ్ వాల్యూ ఏంటంటే 1. సో ఇప్పుడు 1 మాత్రమే ఇచ్చినాం అనుకో, ఆ ఫీల్డ్లో ఐఫోన్ ఎక్స్ అనేది మాత్రమే ఉంటుంది, అంటే ఎక్స్ ఒకటే, ఎక్స్ వాల్యూ 1. 2 రైట్కి దాని వాల్యూ 2 అని ఇచ్చినాం అనుకో, ఓన్లీ ఐఫోన్ రీడ్ ఆప్షన్ ఉండదు, రైట్ ఆప్షన్ ఒకటే ఉంటుంది, ఎందుకంటే రైట్ వాల్యూ 2, ఎగ్జిక్యూటివ్ వాల్యూ ఉండదు. 3 అంటే ఎగ్జిక్యూట్ ప్లస్ రైట్. ఇప్పుడు మనము ఆ గ్రూప్కి రైట్ ప్లస్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇచ్చినాం అనుకో, మనం ఏమని చేస్తాము, గ్రూప్ ప్లస్ WX అని ఇస్తాం కదా. సో అట్లా ఇవ్వకుండా గ్రూప్కి జస్ట్ డైరెక్ట్గా 3 ఇచ్చేయచ్చు అనమాట. సో 2 ఎగ్జిక్యూట్ ప్లస్ రైట్ అంటే 2 + 1 3. సో 2 + 1 3, ఆ 2 కలిపి నెంబర్ యాడ్ చేసి ఇచ్చేస్తే రైట్ ప్లస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 4 అంటే రీడ్కి 4 వాల్యూ, రీడ్ అంటే దాని వాల్యూ 4. ఇప్పుడు 4 అని ఇచ్చినాం అనుకో, ఓన్లీ రీడ్ ఆప్షన్ మాత్రమే, దానికి రీడ్ పర్మిషన్ మాత్రమే ఉంటుంది. రీడ్ ఐఫోన్ 2 నెక్స్ట్ ఫీల్డ్స్ ఏముండవు. నెక్స్ట్ 5 రీడ్ ప్లస్ ఎగ్జిక్యూట్. 5 అంటే 4 + 1, అంటే రైట్ ఆప్షన్ ఉండదు దీనికి, రీడ్ చేయడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రమే ఉంటుంది. 6 రీడ్ ప్లస్ రైట్, అంటే ఇది ఓన్లీ రీడ్ చేయడానికి ప్లస్ రాయడానికి 6 వాల్యూ, ఎందుకంటే 4 + 2 రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఆప్షన్ ఉండదు దీనికి. 7 అంటే ఫుల్ పర్మిషన్స్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. 4 + 2 + 1, 4 + 2 + 1 7 ఫుల్ పర్మిషన్స్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు chmod 6 ఎగ్జాంపుల్గా చేంజ్ మోడ్ chmod 764 ఫైల్. సో 764 ఫైల్ అంటే ఏంటి, ఫస్ట్ 7 అంటే ఏంటి, యూజర్కి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, రీడ్ ప్లస్ రైట్ ప్లస్ ఎగ్జిక్యూట్. సో దీని వాల్యూ ఎంత, 7 వాల్యూ, రీడ్ ప్లస్ రైట్ ప్లస్ ఎగ్జిక్యూటివ్. సో ఇది యూజర్కి అన్ని రీడ్ ఉంది, రైట్ ఉంది, ఎగ్జిక్యూట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ 6 అంటే గ్రూప్కి. 6 అంటే ఇది ఓన్లీ రీడ్ ప్లస్ రైట్. సో రీడ్ ప్లస్ రైట్, దీనికి ఎగ్జిక్యూట్ పర్మిషన్ లేదు, ఎందుకంటే రీడ్ వాల్యూ ఎంత 4, రైట్ వాల్యూ 2. తర్వాత 4 అంటే అదర్స్కి ఓన్లీ 4 ఇచ్చాం. సో 4 అంటే రీడ్ వాల్యూ ఒక్కటే, సో దానికి రైట్ వాల్యూ ఎగ్జిక్యూట్ వాల్యూ లేదు. సో ఇప్పుడు ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాము. సో దీంట్లో ఇది సరిగా పని చేయట్లేదు, ఓఎస్లో సంథింగ్ ఏదో బగ్ ఉన్నట్టుంది దీంట్లో, ఇవి పర్మిషన్స్ ఇచ్చిన పని చేయట్లేదు. ఓకే, మనకేం ప్రాబ్లం లేదు, ఆన్లైన్లో ఇది ఉంది కదా. యా, ఓకే, వెల్కమ్ టు కన్సోల్ ఫైల్స్. యా,
ఓకే. సో ఇప్పుడు ఒక టచ్ ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాం. టచ్ రామ్. సో ls-ltr. సో రామ్ అనే ఫైల్ క్రియేట్ అయింది. సో హూ యామ్ ఐ, సో దీంట్లో చూపించదు ఇది. తర్వాత ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నాం మనం? యూజర్ హోమ్ డైరెక్టరీలో ఉన్నాం. ఓకే. సో ls-ltr. సో రామ్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? యూజర్కి రీడ్ రైట్, గ్రూప్కి రైట్, తర్వాత అదర్స్కి రైట్. సో ఇప్పుడు మనం chmod 764 రామ్ ls-l. సో ఇప్పుడు ఏమైంది? రామ్కి మనం ఏమి ఇచ్చినాము? 764. యూజర్కి ఫుల్ పర్మిషన్ చేసినాము, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. తర్వాత అదర్ గ్రూప్లో రీడ్ రైట్ గ్రూప్కి రీడ్ రైట్ ఇచ్చినాము. తర్వాత అదర్స్కి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ అట్లే ఉన్నాయి. రీడ్ పర్మిషన్స్ అట్లే ఇచ్చినాం. సో ఇప్పుడు chmod 000 రామ్ ls-ltr. ఇప్పుడు ఏమైంది? కంప్లీట్గా మనం మామూలుగా ఏంటి న్యూమరికల్గా అయితే ఏ మైనస్ రీడ్ రైట్ డబ్ల్యూ అని ఇస్తాం కదా. సో ఇక్కడ కంప్లీట్గా మొత్తం అన్ని ఫైల్స్ పర్మిషన్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో రామ్. సో ఇది రిమూవ్ చేస్తాం. బట్ కానీ ఏంటంటే ఇది ఫైల్ రిమూవ్ చేస్తాం. బట్ ఏంటంటే దీంట్లో ఓన్లీ రాయడానికి, తర్వాత రీడ్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రమే ఈ పర్మిషన్స్ యూజ్ అవుతుంది. సో chmod సో మొత్తం పర్మిషన్స్ అన్నీ తీసేసాము. ఇప్పుడు వీళ్ళకి ఓన్లీ యూజర్కి మనం ఇప్పుడు chmod 600 ర్యామ్ ls-l. సో ఇప్పుడు ఏమిచ్చాం? యూజర్కి ఓన్లీ రీడ్ రైట్ పర్మిషన్స్ ఇచ్చినాం. సో అదర్స్కి ఇప్పుడు రీడ్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటి? ఓన్లీ యూజర్కి రీడ్ రైట్ ఇచ్చినాం. ఇప్పుడు అదర్స్కి chmod 604 రామ్. సో ఇప్పుడు ఏమైంది? అదర్స్కి రీడ్ రైట్ పర్మిషన్ వచ్చింది. సో chmod 111 రామ్. సో ఇక్కడ ఏమైంది? ls-ltr. సో ఇప్పుడు అందరికీ ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయి. సో chmod 511 రామ్. సో ఇప్పుడు ls-l. సో ఇక్కడ ఏమొచ్చింది? ఓన్లీ యూజర్కి, అంటే సెల్ఫ్గా ఎవరైతే యూజర్ ఉన్నారో వాళ్ళకి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఉంది. అదర్స్కి ప్లస్ యూజర్కి ఎగ్జిక్యూటబుల్ ప్లస్ రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి. అదర్స్కి ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఉంది. గ్రూప్కి కూడా సేమ్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఉంది. అంతే. సో ఇవేంటంటే ఈ కమాండ్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఎట్లా అన్ని ఒక ఫైల్ తీసుకొని ఒక ఫైల్ క్రియేట్ చేసి ఫస్ట్ న్యూమరికల్గా యూజర్ రైట్ పర్మిషన్ యాడ్ చేయడం, తర్వాత రీడ్ పర్మిషన్ యాడ్ చేయడం, ఎగ్జిక్యూట్ పర్మిషన్ యాడ్ చేయడం, తర్వాత ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడము, దాంట్లో రైట్ పర్మిషన్ తీసేసి కంటెంట్ రాయడానికి ట్రై చేయండి. సో తర్వాత న్యూమరికల్గా నెంబర్స్ 6+6 రీడ్కి ఎంత 4, రైట్కి 2, ఎగ్జిక్యూట్కి 1. సో అట్లా ఏంటంటే అవన్నీ పర్మిషన్స్ ఇస్తూ ఫైల్స్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే సో హ్యాండ్స్ అని వస్తుంది, ఆ నెంబర్స్ గుర్తుంటాయి. సో నెక్స్ట్ టాపిక్ తర్వాత మీరు వాల్యూస్ కొంచెం పర్మిషన్స్ మామూలుగా ఆన్లైన్లో ఒకసారి ఓపెన్ చేసి
సో ఈ క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఆన్లైన్ క్యాలిక్యులేషన్స్ కెన్ బి యూజ్ యాజ్ వెల్. లైక్ మీరు ఆన్లైన్లో ఓపెన్ చేసి ఇది నెంబర్ పర్మిషన్స్ యూజింగ్ న్యూమరిక్ మోడ్ ఇన్ ఆన్లైన్ అని కొడితే ఇట్లాంటి ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈయన మీరు ఆప్షన్ క్లిక్ చేశారనుకో రీడ్కు, ఈ కింద లైనెక్స్ పర్మిషన్స్ అని ఉంది కదా. సో ఇక్కడ ఓనర్కి ఇక్కడ రీడ్, ఇక్కడ ఓనర్ మీద, ఇక్కడ ఓనర్ దగ్గర రీడ్ ఆప్షన్ ఇస్తే ఇక్కడ దీని వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది. ఇక్కడ ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంటుంది. ప్రాక్టీస్ చేయడానికి ఆన్లైన్లో పర్మిషన్స్ యూజింగ్ న్యూమరిక్ మోడ్ ఇన్ ఆన్లైన్ అని చెప్పేసి కొట్టండి, ఇది వస్తుంది. సో దీంతో ప్లే చేయండి. సో ఇది ప్లే చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు రీడ్కి ఇక్కడ ఇస్తే ఈ ఇక్కడ రీడ్ వాల్యూ 4 వస్తుంది, ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది ఏమని చెప్పేసి. ఓకే, chmod క్యాల్కులేటర్. సో ఇది మామూలుగా పర్మిషన్స్ యూజింగ్ న్యూమరిక్ ఇన్ ఆన్లైన్ అని కొడితే ఫస్ట్ ఇది chmod క్యాల్కులేటర్. సో క్యాల్కులేటర్ వచ్చింది కదా. సో ఓనర్కి ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినావు అనుకో, నీకు ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ యూజర్ రీడ్కి పర్మిషన్ ఎంత 4. నువ్వు రీడ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే, రైట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ న్యూమరికల్ వాల్యూస్ 2 కదా, +2 యాడ్ అవుతుంది. తర్వాత దీనికి ఇక్కడ పర్మిషన్ వస్తుంది ఎగ్జిక్యూట్. సో 7 అంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. సో అట్లా ఒక్కొక్కటి తీసేస్తూ ప్రాక్టీస్ చేయండి, తెలుస్తుంది ఏమేమి వాల్యూస్ ఇస్తే ఎంత వాల్యూ వస్తుంది, ఆ సింబాలిక్కి మీనింగ్ ఏంటి, ఈ నెంబర్కి ఈ సింబల్కి. సో ఎట్లా రిలేషన్ అంటే అదే. సో ఇక్కడ 5 ఇస్తే ఇందులో ఏమేమి పర్మిషన్స్ ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ 4 ఇస్తే ఇక్కడ 4 వచ్చింది అనుకో, ఇక్కడ సెకండ్ గ్రూప్కి ఫస్ట్ ఇందులో ఏంటంటే ఇందులో 3 ఫీల్డ్సే ఉంటాయి నెంబర్స్లో. దీంట్లో మొత్తం 9 ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ 3 ఫీల్డ్స్ యూజర్కి, తర్వాత సెకండ్ ఫీల్డ్ గ్రూప్కి, లాస్ట్ది అదర్స్కి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ 3 ఫీల్డ్స్ ఉంటాయి, ఫస్ట్ది యూజర్కి, అన్ని నెంబర్లన్నీ కలిపి ఉంటాయి. అంటే నెంబర్లు అంటే 4+2+1. సో నువ్వు ఇచ్చే వాల్యూని బట్టి రీడ్ రైటా ఎగ్జిక్యూట్ పర్మిషన్, రీడ్ రైటా ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అని చెప్పి డిఫైన్ చేస్తుంది ఇక్కడ. ఇది అర్థమైంది కదా. సో ఇది ఒక్కొక్కసారి ఒక ప్రాక్టీస్ చేయండి, ఇది తెలిసిపోతుంది ఇది. నెక్స్ట్ ఫైల్ ఓనర్షిప్. సో ఫైల్ ఓనర్షిప్ అంటే దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ ఓనర్స్ ఆఫ్ ఎ ఫైల్ ఆర్ ఎ డైరెక్టరీ. ఒకటి యూజరు, 2 గ్రూప్. ఒక ఫైల్కి ఓనర్ అనమాట. సో ఇప్పుడు నేను, విష్ణు, తర్వాత ఈశ్వర్ అని ఇద్దరు మామూలుగా యూజర్స్ ఉంటారు. నేను క్రియేట్ చేసిన ఫైల్, ఓకే, నేను క్రియేట్ చేస్తా ఒక ఫైల్. సో నేను క్రియేట్ చేసిన ఫైల్ని నేనే ఓనర్. నువ్వు రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, బట్ డిలీట్ చేయలేవు వేరే యూజర్స్. సో డిలీట్ చేయకూడదు. సో అలా మామూలుగా అట్లాంటి పర్మిషన్స్ అనమాట ఇవి. సో కమాండ్ టు చేంజ్ ఫైల్ ఓనర్షిప్. ఓనర్షిప్ని నా దగ్గర నుంచి ఇంకొక యూజర్కి, ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్కి, సో ఎట్లా పర్మిషన్ చేంజ్ చేస్తాము, అవి 2 టైప్స్. యూజర్ని మాడిఫై చేయాలంటే సిహెచ్ ఓన్, గ్రూప్ని మాడిఫై చేయాలంటే సిహెచ్ గ్రూప్, సిహెచ్జిఆర్పి. సిహెచ్ ఓన్ ఓనర్షిప్ ఆఫ్ ద ఫైల్ని చేంజ్ చేస్తుంది, యూజర్ ఓనర్షిప్ని. సిహెచ్ గ్రూప్, సిహెచ్జిఆర్పి చేంజెస్ ద గ్రూప్ ఓనర్షిప్ ఆఫ్ ద ఫైల్, గ్రూప్ ఓనర్షిప్ని చేంజ్ చేస్తుంది. సో ఇదేంటంటే -r అంటే రికర్సివ్. ఇప్పుడు అండర్ ద డైరెక్టరీ ఉంటే డైరెక్టరీలో ఉన్న లోపల ఉన్న ఫైల్ పర్మిషన్స్ అన్ని, డైరెక్టరీలో ఒక ఏదైనా సంథింగ్ ఫైల్స్ ఉంటాయి ఒక డైరెక్టరీలో, నువ్వు డైరెక్టరీకి ఒకటే మారుస్తాము, కానీ లోపల ఉన్న పర్మిషన్స్కి మారవు. -R ఇచ్చినామంటే లోపల ఉన్న ఫైల్స్ కూడా పైన ఏమైతే చేంజెస్ చేస్తున్నామో లోపల కూడా అవే చేంజెస్ అయిపోతాయి ఫైల్స్కి, కంటెంట్కి. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సో ఇది నెక్స్ట్ టాపిక్. So who am I is a root.
ls-clear ls-ltr. సో ఇక్కడ ఇది ఫస్ట్ ఫీల్డ్, ఇది సెకండ్ ఫీల్డ్, థర్డ్ ఫీల్డ్ రూట్, ఫోర్త్ ఫీల్డ్ రూట్. సో థర్డ్ ఫీల్డ్ యూజర్, ఫోర్త్ ఫీల్డ్ గ్రూప్. సో సిహెచ్ ఓన్ యూజర్ నేమ్ మారుస్తాం, సిహెచ్ గ్రేప్తో గ్రూప్ను మారుస్తాం. సో ఇప్పుడు మనం రూట్లోనే ఉన్నాం కదా, సో రూట్లోనే ఉన్నాం. ఓకే, ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం, టచ్ పాన్ ls-ltr ls-ltr. సో పాన్ క్రియేట్ అయింది. సో సిహెచ్ ఓన్ ls-ltr ls-ltr. సో ఇక్కడ సిహెచ్ ఓన్, సో ఇప్పుడు ఇంతకుముందు రూట్ ఉంటాయి కదా యూజర్, ఇప్పుడు సిహెచ్ ఓన్ రూట్ తర్వాత ఫైల్ నేమ్ ఇస్తే ఆ ఫైల్ మారిపోయింది ఇక్కడ. సో దాన్ని ఇట్లా తర్వాత గ్రూప్ ls-ltr పాన్ ఒకదానికి ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే యూజర్ని మార్చినాం, రూట్ గ్రూప్ ఏముంది, రూట్ ఉంది. సో సిహెచ్ గ్రూప్ విష్ణు పాన్. సో ls-l పాన్. సో ఇప్పుడు ఏమైంది, గ్రూప్ కూడా మారిపోయింది. హూ ఐ. ఓకే, యూజర్ యాడ్ ఈశ్వర్, పాస్వర్డ్ ఫర్ ఈశ్వర్, user. సో హోమ్ డైరెక్టరీలో ఉన్నటి మనము చూడలేం వేరే యూజర్ నుంచి వచ్చినప్పుడు, ఓన్లీ రూట్ మాత్రమే లిస్ట్ చేస్తాడు. సిడి సో మామూలుగా అట్లా యూజర్ని గ్రూప్ని పర్మిషన్స్ని చేంజ్ చేయడం అనమాట. నెక్స్ట్
సిడి స్లాష్ హలో ఆ, వెంకటేష్. అది ఇప్పుడు గ్రూప్ యూజర్ ని క్రియేట్ చేసే యూజర్ ని క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది యూజర్ నేమ్ తో. అవును. అలా కాకుండా అంటే వేరే గ్రూప్ అంటే గ్రూప్ లేకుండా వేరే గ్రూప్ నేమ్ ఇచ్చినా యాడ్ అవుతుందా? అంటే గ్రూప్ లేకుండా కాదు, ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఓకే, అది. ఆ గ్రూప్ కాన్సెప్ట్ తర్వాత చెప్తాను. యూజర్ని యాడ్ చేసేటప్పుడు, గ్రూప్స్ యాడ్ చేసేటప్పుడు అది ఓకే, నెక్స్ట్ వస్తుంది. ఇదేంటంటే జస్ట్ ఓకే, ఊరికే మామూలుగా ఆ కమాండ్స్ ఎట్లా యూజ్ చేస్తామని చెప్పేసి మాత్రమే చెప్తున్నది. ఓకే, అదే డౌట్. యా సో అదేంటంటే గ్రూప్ ఉంటేనే గ్రూప్ యాడ్ అవుతుంది. గ్రూప్కి ఓకే, గ్రూప్ యాడ్ అనే కమాండ్ ఉంటుంది. యూజర్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్లో వస్తాయి అవి, ఓకే, నెక్స్ట్ వస్తాయి. ఓకేనా? ఓకే. యా. స్విచ్ యూజర్. ఇది ఓఎస్ ఏదో సంథింగ్ నా దాంట్లో ప్రాబ్లం ఉంది. ఇది అన్ని తప్పు తప్పు కమాండ్లు అన్నిటికీ ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇది.
సో ఇప్పుడు cd స్లాష్ etc ls-l. సో ఇవేంటంటే sys ctl.conf. సో దీనికి ఏంటి ఓన్లీ రూట్ యూజర్ రూట్ గ్రూప్. సో ఇప్పుడు రూట్కి రీడ్కి మామూలుగా రిమూవ్ -rf ఒక నిమిషం ఎగ్జిక్యూటబుల్ రీడ్ రైట్ పర్మిషన్ ఎగ్జిక్యూటబుల్స్ ఇది డిలీట్ అవుతుంది. ఇది -ltr క్లియర్. ఓకే అందులోటి మాత్రం ఇందులో చూపించట్లేదు. ఓకే సో మామూలుగా ఏంటంటే యూజర్కి పర్మిషన్స్ మామూలుగా ఎట్లా చేంజ్ చేస్తామని చెప్పేసి పర్మిషన్స్ అంటున్నా. యూజర్ని ఒక ఫైల్కి యూజర్ని ఎట్లా మారుస్తాం, గ్రూప్ని ఎట్లా మారుస్తాం, ch own అండ్ ch grep. సో దాని కంప్లీట్ డీటెయిల్స్ మ్యాన్ ch own మ్యాన్ కొడితే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. తర్వాత ఇప్పుడు మ్యాన్ ch మ్యాన్ ch grep గ్రూప్ అంతా మొత్తం క్లియర్గా డీటెయిల్స్ అన్నీ అందులో ఆప్షన్స్ అన్నీ అందులో చూపిస్తుంది. ఇప్పుడు ఇది మెయిన్ టాపిక్. ఇది మామూలుగా సో ఒక యూజర్కి ఎట్లా పర్మిషన్స్ ఇవ్వాలి, ఆ ఫైల్కి పర్మిషన్స్ ఎట్లా ఇవ్వాలి, తర్వాత ఆ ఫైల్కి మామూలుగా కంట్రోల్ ఆ డైరెక్టరీని ఒక యూజర్ ఫైల్ని ఇంకొక యూజర్ ఎట్లా యాక్సెస్ చేస్తాడు, ఎట్లా డిలీట్ చేస్తాడు. సో ఎట్లా డిలీట్ చేయకుండా వాటికి పర్మిషన్స్ని సెట్ చేయాలి. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ACL అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ప్రొవైడ్స్ అన్ అడిషనల్ and more flexible permissions mechanism for file systems. It is designed to assist with Unix file permissions. ACL allows you to give permissions for any user or group to any disk resources. సో ఇదేంటంటే ఇది అడిషనల్ అనమాట. అడిషనల్గా ఇంకొక ఎక్కువ ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పర్మిషన్స్లో ACL పనిచేస్తుంది. సో ఏంటంటే ఆ గ్రూప్లో తర్వాత ఫైల్స్లో ఉన్న రిసోర్స్కి పర్మిషన్స్ ఇచ్చి అందులో ఉన్న రిసోర్స్ని వాడుకోవడానికి ఇదే యూజ్ అవుతుంది. యూజ్ ఆఫ్ ACL. థింక్ ఆఫ్ సినారియో ఇన్ విచ్ ఎ పర్టిక్యులర్ యూజర్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ గ్రూప్ created by you, but still you want to give some read or write access. How can you do it without making user a member of group? Here comes in picture ACL. ACL helps us to do this trick. అంటే ఇప్పుడు ఒక సినారియో ఆలోచించండి. ఒక యూజర్కి ఆ గ్రూప్ మెంబర్ కాదు, బట్ ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్కి ఏవైతే యాక్సెస్ ఉన్నాయో సో ఇంకొక యూజర్కి అవే యాక్సెస్ ఇవ్వాలి, రీడ్ అండ్ రైట్ యాక్సెస్ ఇవ్వాలి. సో ఎట్లా ఇస్తాం మనం? ఆ గ్రూప్కి యాడ్ చేసి యూ డూ ఇట్ వితౌట్ మేకింగ్ యూజర్ ఏ మెంబర్ ఆఫ్ గ్రూప్. సో ఆ గ్రూప్లో ఆ మెంబర్ని యాడ్ చేయకుండా సో బయట నుంచి అతనికి ఆ గ్రూప్కి ఉన్న యాక్సెస్ని ఇతనికి ఇచ్చి ఆ ఫైల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇస్తాం, ఆ గ్రూప్లో డైరెక్ట్గా యాడ్ చేయకుండా. బేసికల్లీ ACLs are used to make a flexible permissions mechanism in Linux. సో ఇవేంటంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా. సో ఇప్పుడు గ్రూప్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా బయట నుంచి మనము ఆ గ్రూప్ పర్మిషన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. సో లేకపోతే ఆ యూజర్కి ఫైల్ని ఎలా వాడుకోవాలా, రీడ్ చేయాలన్నా, రైట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా అని ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫ్రమ్ Linux man pages, ACL are used to define more fine-grained యాక్సెస్ రైట్స్ ఫర్ ఫైల్స్ అండ్
డైరెక్టరీస్. సో ఇదేంటంటే మ్యాన్ పేజ్లో కంప్లీట్గా మొత్తం దాని ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో దీంట్లో ఏంటంటే ఎట్లా ఫైల్స్కి మనము పర్మిషన్స్ ఇస్తాం. సెట్ ఎఫ్ఏసిఎల్ పర్మిషన్ ఇవ్వడానికి, గెట్ ఎఫ్ఏసిఎల్, సో వాటికి ఏమేమి యాక్సెస్ ఉన్నాయని చెక్ చేయడానికి. సో ఒక ఫైల్ క్రియేట్ చేసినాము టచ్ టీఎక్స్ అని. సో ls-l-tx. సో ఇదేంటి, రీడ్ రైట్ యూజర్ రూట్, తర్వాత గ్రూప్ రూట్. సో గెట్ FACL ఫర్ టీఎక్స్. సో దీనికి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, ఫైల్ టీఎక్స్, ఓనర్ రూట్, గ్రూప్ రూట్, యూజర్కి ఏమున్నాయి, రీడ్ రైట్ ఉంది, గ్రూప్కి రీడ్ ఉంది, అదర్స్కి రీడ్ ఉంది. సో ఇది డిస్క్రిప్షన్. సో అంటే వాటికి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు నేను యూజర్ని, ఓన్లీ విష్ణు యూజర్ని మాత్రమే దీన్ని యాక్సెస్ చేసుకునేలాగా ఒక పర్మిషన్ క్రియేట్ చేస్తాను దీనికి. సో క్రియేట్ చేయాలి ఓన్లీ ఒక యూజర్కి, ఇద్దరం యూజర్స్ ఉన్నాం, ఈశ్వరు విష్ణు. సో విష్ణుకి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నాను. సెట్ FACL -modification ఆప్షన్, అది -m అనేది, యూజర్ నేమ్ విష్ణు, రీడ్ రైట్ /temp tx. సో విష్ణుకి ఇది యాక్సెస్ ఇచ్చాం ఈ పాత్లో పర్మిషన్. సో స్విచ్ యూజర్ విష్ణు ls cd/temp tx ls-l ls-l. సో tx ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చినాం విష్ణుకి, ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది చూడండి. ఇక్కడ ప్లస్ అనే ఒకటి యాడ్ అయింది ఇక్కడ లాస్ట్లో. అదేంటంటే అది ACL పర్మిషన్స్ అది. సో ACL పర్మిషన్స్ అనమాట. సో నువ్వు ఇప్పుడు ఆ యూజర్కి, ఆ ఫైల్కి నువ్వు యూజర్ని యాడ్ చేసావు కాబట్టి నువ్వు ఇక్కడ బయటికి వచ్చిన ఆ సిస్టమ్ ఫైల్ జనరేట్ చేసిన ఫైల్ ఇప్పుడు విష్ణు యూజర్లో ఉన్నాం. ఇది నేను రూట్తో యాడ్ అయినా కాబట్టి రూట్ చూపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ యూజర్ నేమ్ ఇక్కడ చూపిస్తుంది విష్ణు అని చెప్పేసి. ఫస్ట్ ఈ లైన్లో, ఈ కమాండ్ లైన్లో విష్ణు @localhost టెంపరరీ ఉంది కదా. సో ఓకే, మీకు ఇంకో అర్థం కావాలంటే ఈజీగా స్విచ్ యూజర్ టచ్ ఎంపీ. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఏంటంటే ఎంపీ అని ఇంకో ఫైల్ క్రియేట్ చేశాను అక్కడ. సో దానికి ఏంటంటే vi mp1 ఇది పని చేయట్లేదు ఇది మొత్తం.
ఇది ఓఎస్ ఏదో బగ్ ఉన్నట్టుంది. ఇది కంప్లీట్గా అన్నీ పనిచేస్తున్నాయి దీంట్లో. అంటే డిలీట్ చేసినా కానీ అన్నీ మామూలుగా అయితే పని చేయకూడదు యాక్చువల్గా అది. ఎల్ఎస్ఎఫ్ అని ఎల్టీఆర్ మేబీ డిఫాల్ట్గా దీనికి స్విచ్ యూజర్ మామూలుగా ఏంటి సూడో పర్మిషన్స్ ఏమన్నా ఎనేబుల్ అయినాయేమో చెక్ చేస్తాను నేను. యా, సో ఇప్పుడు ఏంటంటే యాక్సెస్ ఇప్పుడు ఏసీఎల్ పర్మిషన్ ఇచ్చాం కదా టీఎక్స్కి, అందుకని చెప్పేసి ఇక్కడ ప్లస్ సింబల్ యాడ్ అవుతుంది అనమాట. సో మామూలుగా ఏంటంటే ఆ యూజర్కి రూట్ యూజర్ క్రియేట్ చేసిన ఫైల్ని విష్ణుకి యాక్సెస్ ఇచ్చాము. క్యాట్ టీఎక్స్ కంట్రోల్ డి ls cat mp1. యా, చెక్ చేయండి ఇక్కడ. సో ఇదేంటంటే ఇప్పుడు ఎంపీ ఫైల్ క్రియేట్ చేశాం కదా. సో ఎంపీకి పర్మిషన్ డినే అని చెప్పేసి వస్తుంది. అంటే విష్ణుకి యాక్సెస్ లేదు, ఇది ఓన్లీ రూట్ యూజర్ మాత్రమే ఉంది. సో ఇక్కడ టీఎక్స్ అనే ఫైల్ని విష్ణుకి యాడ్ చేసాము. విష్ణు యాడ్ చేసాం కాబట్టి సో నువ్వు రీడ్ చేయగలుగుతున్నావు, ఎడిట్ చేయగలుగుతున్నావు. స్విచ్ యూజర్ నువ్వు ఇప్పుడు ఎంపీకి పర్మిషన్ లేదు, అది రూట్ క్రియేట్ చేశాడు కాబట్టి దానికి ఎడిట్ చేయలేకపోతున్నావు అనమాట. సో ఇట్లా పర్మిషన్ ఒక యూజర్ క్రియేట్ చేసిన ఫైల్కి ఒక నిమిషం, ఇప్పుడు రిమూవ్ mp1 రిమూవ్ రైట్ ప్రొటెక్టెడ్ రెగ్యులర్ ఎంటీ ఫైల్. ఎస్, సో ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. సో రూట్ క్రియేట్ చేసిన ఫైల్ ఇది. సో యూజర్ డిలీట్ చేయలేడు. రిమూవ్ టీఎక్స్. సో ఆపరేషన్ నాట్ పర్మిటెడ్, నీకు రిమూవ్ చేసే పర్మిషన్ లేదు, ఓన్లీ రీడ్ రైట్ మాత్రమే ఉంది, అంటే ఎగ్జిక్యూట్ చేసే పర్మిషన్ లేదు. స్విచ్ యూజర్ రూట్ సో ఇప్పుడు అర్థమైంది కదా ఎట్లా పర్మిషన్స్ మామూలుగా ఒక యూజర్ క్రియేట్ చేసినది ఇంకొక యూజర్కి ఎట్లా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి. ఇప్పుడు గెట్ facl /temp tx read write execute permission. Now check from తర్వాత ఇప్పుడు గ్రూప్ మారుస్తున్నాం దీనికి. -set facl -m g user read write /temp tx. అంటే ఆ గ్రూప్ ఏమేమైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ గ్రూప్లో ఏమేమైతే యాక్సెస్ ఉన్నాయో ఆ విష్ణు అనే గ్రూప్కి మనం ఈ ఫైల్ని యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ యూజర్ ఆ గ్రూప్లో లేడు కాబట్టి ఆ ఫైల్ని ఆ వేరే గ్రూప్కి యాడ్ చేస్తున్నాం. get facl /temp tx. సో ఇప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్, ఓనరు, గ్రూపు, యూజర్కి రీడ్ రైట్ పర్మిషన్స్ ఉన్నాయి. యూజర్ విష్ణు, రీడ్ రైట్, గ్రూప్కి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి. విష్ణు గ్రూప్కి రీడ్ రైట్ 2 పర్మిషన్స్ ఉన్నాయి. తర్వాత మామూలుగా డిఫాల్ట్గా దీని గ్రూప్కి ఉన్నది నార్మల్గా ఓన్లీ రీడ్ పర్మిషన్స్. బట్ విష్ణు గ్రూప్కి రీడ్ రైట్ 2 పర్మిషన్స్ ఇచ్చాం. తర్వాత దాని మాస్క్ వాల్యూ ఆర్ రైట్, అదర్స్
ఆర్. సో ఇదేంటంటే మామూలుగా సో ఒక ఒక ఫైల్ని ఒక గ్రూప్కి ఎట్లా యాడ్ చేయడము, తర్వాత తర్వాత ఒక యూజర్కి ఎట్లా యాడ్ చేయాలి ఆ ఫైల్ని. సో ఆ ఏమేమి యాక్సెస్ ఇవ్వచ్చు ఆ ఫైల్ అంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్. సో ఏంటంటే ఒక ఒక యూజర్ క్రియేట్ చేసిన ఫైల్ ఇంకొక యూజర్ క్రియేట్ చేయడానికి ఉండదన్నమాట. ఒక యూజర్ క్రియేట్ చేసిన ఫైల్ ఇంకొక యూజర్ డిలీట్ చేయకుండా ఓన్లీ ఆ ఫైల్ని రైట్ చేయడానికి తర్వాత రీడ్ చేయడానికి యాక్సెస్ ఇవ్వచ్చు. రీడ్ రైట్ పర్మిషన్స్ విత్ ఏసీఎల్ ఈ కమాండ్స్ యూజ్ చేసి సెట్ ఎఫ్ఎస్సిఎల్ అండ్ గెట్ అంటే చూడడానికి సెట్ ఎఫ్ఎస్సిఎల్ యూజర్కి ప్లస్ గ్రూప్కి రెండింటికి యాడ్ చేస్తాము. సో సేమ్ ఆ యూజర్ పర్మిషన్స్ ఏంటంటే ఆ ఫైల్ని ఎడిట్ చేయడానికి, రన్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక యూజరు ప్లస్ వేరే యూజరు వేరే గ్రూపు. ఇది ఏంటంటే ఏసీఎల్స్ ఏంటంటే ఫైల్ని కంట్రోల్ చేయడానికి అంటే డిలీట్ చేయడానికి, కంటెంట్ యాడ్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి, ఎక్స్ట్రాగా ఏంటంటే ఇది ఆపరేటింగ్ డిలీట్ చేయడానికి, డిలీట్ చేయకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి అనమాట. సో ప్లస్ ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వచ్చు మళ్ళీ చూడడానికి ఒక యూజర్ ఫైల్స్ ఇంకొక యూజర్కి. సో ఇది ఏసీఎల్ ఫైల్స్ ఇట్లా వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే హెల్ప్ కమాండ్స్. దెర్ ఆర్ 3 టైప్ ఆఫ్ హెల్ప్ కమాండ్స్. సో హెల్ప్ కమాండ్స్ ఏంటంటే వాట్ ఈజ్ ప్లస్ కమాండ్ హెల్ప్ మ్యాన్ కమాండ్. సో వాట్ ఈజ్ అంటే ఒక కమాండ్ గురించి ఏమైనా ఇప్పుడు హెల్ప్ కమాండ్స్ అంటే సో ఒక కమాండ్ గురించి మనకు తెలియదు అసలు ఏంటి ఆ కమాండ్ అని వెతుక్కోవడానికి, ఆ కమాండ్ యొక్క ఫీచర్స్ తెలుసుకోవడానికి ఈ 3 కమాండ్స్ పనిచేస్తాయి. ఈ 3 కమాండ్స్ ఉన్నాయన్నమాట. ఇవి హెల్ప్ కమాండ్స్. సో ఫస్ట్ది వాట్ ఈజ్, తర్వాత కమాండ్. వాట్ ఈజ్ ఏంటంటే జస్ట్ ఊరికే డిస్ప్లే చేస్తుంది అసలు ఏంది కమాండ్ అదని చెప్పేసి ఒక 2 లైన్స్ 1 లైన్ అట్లా. హెల్ప్ కమాండ్ ఏం చేస్తుందంటే హెల్ప్ కమాండ్ లాంగ్ లిస్ట్ చూపిస్తుంది అనమాట. సో ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఏమేమి ఆప్షన్స్ వాడుకోవచ్చు అని. మ్యాన్ కమాండ్ ఏంటంటే దాని సినాప్సిస్, ఫార్మేటెడ్ ఎట్లా ఫార్మేట్ చేసి ఎట్లా కంప్లీట్ ఫార్మేషన్, తర్వాత ఆప్షన్ డిస్క్రిప్షను. సో ఎక్స్ట్రాగా ఇంకా కొన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి మ్యాన్ పేజ్లో. హెల్ప్లో ఏముంటుందంటే జస్ట్ ఊరికే ఆప్షన్స్ ఎట్లా వాడాలని చెప్పేసి ఉంటుంది. మ్యాన్లో ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ద కమాండ్ ఉంటుంది అనమాట. లెట్స్ సీ. సో ఎల్ఎస్ కమాండ్ గురించి లిస్ట్ చేద్దాం. వాట్ ఈజ్ ఎల్ఎస్, వాట్ ఈజ్ పిడబ్ల్యూడి, సారీ వాట్ ఈజ్ పిడబ్ల్యూడి. ఓకే. సో ఇదేంటంటే వాట్ ఈజ్ ఎల్ఎస్ లిస్ట్ డైరెక్టరీ కంటెంట్స్ అని ఓకే డిస్ప్లే చేసింది. అదే ఎల్ఎస్ హెల్ప్ కంప్లీట్గా ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. అంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇది అని చెప్పి చూపిస్తుంది. అదే మ్యాన్ ఎల్ఎస్ ఇది కంప్లీట్ సినాప్సిస్, నేమ్, ఆప్షన్స్, తర్వాత దీని డిస్క్రిప్షన్ ఏంటిది, తర్వాత ఎన్ని ఉన్నాయి కంప్లీట్గా దీని అన్ని కంప్లీట్ మొత్తం సినాప్సిస్ అంటే ఎట్లా వాడతాము దాన్ని ఎట్లా వాడచ్చు. సో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్, ఆథర్ ఎవరు, కాపీరైట్ ఏంటి, సో ఎవ్రీథింగ్ ఇట్లా చూపిస్తుంది అనమాట ఇందులో ఏంటి మ్యాన్లో. ఇవి హెల్ప్ కమాండ్స్. నెక్స్ట్ మౌస్ పని చేయట్లేదు ఒక నిమిషం.
సో హెల్ప్ కమాండ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్. సో ట్యాబ్ అండ్ అప్ యారో. సో ట్యాబ్ కంప్లీషన్ అండ్ అప్ యారో. సో హిట్టింగ్ ట్యాబ్ కి, సో ఇదేం చేస్తారంటే ట్యాబ్ కి హిట్ చేసినాం అనుకో, ఏదైనా ఒక కమాండ్ అది ఫిల్ చేస్తుంది ఆటోమేటిక్గా ఉన్న ఆప్షన్స్తో, ఫైల్స్ కానీ డైరెక్టరీ కానీ ఆ నేమ్స్తో ఫస్ట్లో ఒక లెటర్ని వాడితే. ఇప్పుడు సిహెచ్ మాడ్ అనే కమాండ్ ఉంది కదా, సిహెచ్ఎం కొట్టి ట్యాబ్ కొట్టినాం అనుకో, సో ఆ కమాండ్ని ఫిల్ చేస్తుంది. లేకపోతే సిహెచ్ఎంతో స్టార్ట్ అయ్యే కమాండ్స్ అన్ని ఆ నేమ్తో స్టార్ట్ అయ్యేటివన్నీ డిస్ప్లే చేస్తుంది కింద. ఇప్పుడు ls-j ట్యాబ్, జే అంటే ఫైల్ అనుకో. ఇప్పుడు ls ఫైల్ చూడాలనుకుంటాము, ls-j. లేకపోతే డైరెక్టరీని టైప్ చేస్తున్నాం. సో జే లెటర్తో ఏదైనా ఉందనుకో, ఆ జే లెటర్తో ఉన్నది ప్లస్ ట్యాబ్ కొట్టినాం అనుకో నెక్స్ట్ ఉన్నదని చూపిస్తుంది. సిడి తర్వాత ఏ డైరెక్టరీ. ఇప్పుడు సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు సిడి ఏదైనా డైరెక్టరీ నేము సంథింగ్ డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, డైరెక్టరీ 3, డైరెక్టరీ 4, డైరెక్షన్ ఇట్లా ఉందనుకో. ఫస్ట్ డిఐఆర్ సేమ్ అదిగా, సిడి డిఐఆర్ అంటే ఫస్ట్ టైం కొట్టినప్పుడు అది ఫిల్ చేస్తుంది. సెకండ్ టైం కొట్టినప్పుడు డిఐఆర్తో స్టార్ట్ అయ్యే ప్రతి వర్డ్ని కింద డిస్ప్లే చేస్తుంది. ట్యాబ్ని సెకండ్ టైం ట్యాబ్ చేస్తే. సో అప్ యారో, డౌన్ యారో. సో హిట్టింగ్ అప్ యారో కీ ఆన్ ద కీబోర్డ్ రిటర్న్స్ ద లాస్ట్ కమాండ్ రన్. అప్ యారో, డౌన్ యారో. అప్ యారో ఇప్పుడు ఏంటంటే అప్ యారో కొట్టినాం అనుకో, నువ్వు లాస్ట్ కమాండ్ ఏదో ఎగ్జిక్యూట్ చేసినావో అది చూపిస్తుంది అనమాట. అట్లా అప్ యారోతో పైకి ఏమేమి ఎగ్జిక్యూట్ చేసినావు అన్ని చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ రిటర్న్ రావడానికి డౌన్ యారో కొట్టాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు కమాండ్ సిహెచ్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను క్లియర్ ఫస్ట్ కన్సెప్ట్స్. ఇప్పుడు సిహెచ్ మాడ్ కమాండ్ మనం కొట్టాలి. సో ఇప్పుడు సిహెచ్ కొట్టి ట్యాబ్ కొట్టాను ఒకసారి. సో ఒకసారి కొట్టానంటే ఆ కమాండ్తో చాలా ఉన్నాయని చెప్పేసి మీనింగ్ అనమాట. సెకండ్ టైం కొడితే దాంట్లో ఏమేమి స్టార్ట్ అవుతాయో మొత్తం డిస్ప్లే చేసి చూపిస్తుంది ఇక్కడ కింద. సో సిహెచ్తో మనకి ఇప్పుడు ఏంటి, సిహెచ్ మాడ్ కావాలి. సిహెచ్ మాడ్. సో సిహెచ్ మాడ్ అంటే సిహెచ్ఎం కొట్టేసి ఫస్ట్ టైం కొడితే ఏం డిస్ప్లే చేసి, సెకండ్ టైం కొట్టినాం అనుకో ఎంతో స్టార్ట్ ఉండేటువంటి అన్ని డిస్ప్లే చేస్తుంది. అంటే సిహెచ్ఎం తర్వాత మాడ్, ఎంఓడి ఓ కొట్టినాం అనుకో, తర్వాత ఇంకా ఒకటే ఉంది కదా ఓతో. సో ట్యాబ్ కొట్టేస్తే అది ఆ కమాండ్ని ఫిల్ చేసేస్తుంది, ట్యాబ్ కమాండ్, సిహెచ్ మ్యాడ్. సో అట్లనే ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు టీతో మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ, TX2, TX4, TXT, TX1, TX3 అన్ని చాలా ఉన్నాయి కదా. సో ls-l టీ ట్యాబ్ ఒకసారి కొడితే ఏం లేదు. సెకండ్ టైం కొట్టినప్పుడు టీతో స్టార్ట్ అయ్యే అన్ని డిస్ప్లే చేసింది ఇక్కడ. సో టీఈ ఎక్స్ ట్యాబ్, మళ్ళీ తర్వాత కొడితే ఎక్స్ తర్వాత ఏమేమి ఉన్నాయో అన్ని ఎక్స్తో స్టార్ట్ అయ్యడం చూపిస్తుంది. ఇప్పుడు టీతో కొడితే మళ్ళీ ఎన్ని రెండు ఉన్నాయి, .txt, డాట్తో ఉండేది ఒకటే. సో ట్యాబ్ చేస్తే ఫిల్ చేస్తుంది అనమాట. క్లియర్. సో ఇప్పుడు డైరెక్టరీస్ ఉన్నాయి. సిడి మన డైరెక్టరీలోకి పోవాలి. డైరెక్టరీ డీతో స్టార్ట్ అయ్యేటువంటి డి ట్యాబ్ అన్ని డీతో ఉన్నటువంటి డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు డెవాప్స్లోకి వెళ్ళాలనుకో, డైరెక్టరీలోకి డిఈ కొట్టి ట్యాబ్ కొట్టాం అనుకో అది ఫిల్ చేస్తుంది. ఎందుకంటే ఈతో ఒకటే ఉంది లెటర్ తర్వాత స్టార్ట్ అయ్యేది. సో సిడి డెవాప్స్ నో డైరెక్టరీ. సో సిడి అది ఫైల్ కాబట్టి దాంట్లోకి పోలేదు. సిడి డైరెక్టరీ డిఐఆర్తో కొడితే ఇన్ని ఫైల్స్ వచ్చినాయి కాబట్టి 1 కొడితే డైరెక్టరీలోకి వెళ్ళిపోతుంది అంతే. ట్యాబ్ కమాండ్ అందుకు వాడతాం అనమాట. ఇప్పుడు అప్ యారో అంటే, ఇప్పుడు అప్ యారో ట్రిగ్గర్ చేసాం అనుకో, ముందు ఏం కొట్టాం మనం, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ PWD ప్రింట్ డైరెక్టరీ కొట్టాం కదా. అప్ యారో ఒకసారి కొడితే ఫస్ట్ అవుతుంది, ఒక లాస్ట్ టైం ఏదైతే ఎగ్జిక్యూట్ చేసామో లాస్ట్ ఎగ్జిక్యూట్ కమాండ్కి వెళ్తుంది. ఇంకోసారి ట్యాబ్ కొడితే దాని పైది, ఇంకోసారి అప్ యారో కొడితే దానిపై కమాండ్, అప్ యారో కొడితే దాని కమాండ్, అట్లా అప్ యారో కొడుతూ ఉంటే పైన ఎగ్జిక్యూట్ చేసినవన్నీ కనిపిస్తాయి. డౌన్ యారో కొడితే మళ్ళీ రిటర్న్ వస్తాం, మన ఎన్నిసార్లు పైకి వెళ్ళింటే అన్నిసార్లు కిందికి వస్తాం అప్ డౌన్ యారోతో. ఇవి యారోస్ ట్యాబ్స్ యూజ్. సో ట్యాబ్తో ఎట్లా అప్ పైకి కిందికి వెళ్తామో, అప్ యారోతో ట్యాబ్తో ఎట్లా కమాండ్ని ఫుల్ చేస్తాము, ట్యాబ్తో ఆ కంటెంట్లో ఉన్న ఫైల్స్ని ఎట్లా
ఫిల్ చేస్తాము అనేది ఈ ట్యాబ్ అపారో యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ యాడింగ్ టెక్స్ట్ టు ఫైల్స్. సో ఒక ఫైల్లో కంటెంట్ ఎట్లా యాడ్ చేస్తామంటే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి విఐ ఎడిటర్, తర్వాత రీడైరెక్టింగ్ కమాండ్ అవుట్పుట్ ఆర్ అబాండింగ్ అంటే దాన్ని యాడ్ చేయడం, డబల్ టైమ్ ఒక కమాండ్ అవుట్పుట్ని యాడ్ చేయడము, ప్లస్ ఒక కంటెంట్ ఆల్రెడీ ఉన్న ఫైల్లోకి కొత్త లైన్స్ రాయడానికి డబల్ లెస్ దాన్. తర్వాత ఎకోతో ఎట్లా మనం ఫైల్లోకి రీడైరెక్ట్ చేస్తాము. ఎకో అంటే ఇది ప్రింట్ చేస్తుంది అనమాట. ఆ మెసేజ్ని మనం ఇన్స్టాంట్గా ఒక మెసేజ్ని ప్రింట్ చేయడానికి ఎకో కమాండ్ వాడతాం. ఆ కమాండ్ నుంచి ఆ అవుట్పుట్ నుంచి ఫైల్లోకి ఎట్లా ఆ కంటెంట్ని ఫైల్లోకి ఎట్లా రీడైరెక్ట్ చేస్తాం. ఇవి 3 సింపుల్ వేస్. ఫస్ట్ విఐతో రాస్తాము, తర్వాత ఒక రీడైరెక్టింగ్ కమాండ్ అవుట్పుట్, ఏదైనా ఒక కమాండ్ అవుట్పుట్ని ఫైల్లోకి ట్రాన్స్ఫర్ ఈ లెస్ దెన్ సింబల్స్ వాడి మారుస్తాము. ఎకోతో కమాండ్తో ప్రింట్ చేసే కంటెంట్ని ఆ ఫైల్లోకి రీడైరెక్ట్ చేయడం, ఎట్లా రీడైరెక్ట్ చేస్తాం. సో ఎకో హలో బెంగళూరు, ఇదేం చేస్తుంది? ఎకో కమాండ్ ఫీల్ చేస్తుంది, అంటే ప్రింట్ చేస్తుంది. మనం ఏదైతే కమాండ్ ఆర్గ్యుమెంట్ రాస్తాం అక్కడ, సో అదే దాన్ని కింద ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ వచ్చే కమాండ్ని రీడైరెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు వచ్చే అవుట్పుట్ని హలో బెంగళూరు అనేది ఇక్కడ కింద ప్రింట్ చేస్తుంది కదా, ఈ కంటెంట్ని ఫైల్లోకి రీడైరెక్ట్ చేస్తాము. ఎకో bang.txt. సో ఇప్పుడు అవుట్పుట్ రాలేదు బయటికి. సో ఈ అవుట్పుట్ ఎక్కడికి పోతుంది? మనం ఈ వచ్చే అవుట్పుట్ని డిస్ప్లే చేయకుండా దీన్ని రీడైరెక్ట్ చేస్తున్నాం ఫైల్లోకి. సో క్యాట్ బ్యాంగ్. సో క్యాట్ ఎందుకు వాడతాము మనము? క్యాట్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఇప్పుడు ఏంటంటే క్యాట్ కంటెంట్ చూడడానికి వాడుతున్నాము. సో క్యాట్ bang.txt. సో దాంట్లో ఉన్న కంటెంట్ అంతా డిస్ప్లే అవుతుంది. ఇఫ్ మళ్ళీ ఎకో బెంగళూరు కోవిడ్ ఫ్రీ bang.txt. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు రీడైరెక్ట్ చేసినాం క్యాట్ bang.txt. ఇప్పుడు ఏమైంది? ఆ పాత మెసేజ్ వెళ్ళిపోయి కొత్త మెసేజ్ వచ్చి కొత్త లైన్ వచ్చి ఆడైంది ఇక్కడ. అంటే ఏంటంటే లెస్ దాన్ సింగిల్ ఒకసారి వాడామనుకో మనం, సో అది ఏం చేస్తుందంటే ప్రతిసారి అది ఓన్లీ ఆ అవుట్పుట్ని మాత్రమే ఎగ్జిస్టింగ్ ఫైల్లోకి పాస్ చేస్తుంది, పాత దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది. సో అట్లా ఓవర్ రైట్ చేయకుండా, సో మనము ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ ఉండాలి, ప్లస్ ఈ అవుట్పుట్ని దాంట్లో స్టోర్ చేయాలి. సో అప్పుడు ఎకో బట్ ఇట్స్ ఫాల్స్ న్యూస్ bang.txt. సో cat bang.txt. సో డబల్ లెస్ దాన్ సింబల్స్ ఏం చేస్తుంది ఇది? సో దాన్ని అవుట్పుట్ రీడైరెక్ట్ చేసి ఎక్స్ట్రా ఉన్న కంటెంట్ని ఓవర్ రైట్ చేయకుండా కొత్త లైన్ క్రియేట్ చేస్తుంది. సో ఎందుకంటే మనం కంపల్సరీగా డబల్ లెస్ దాన్ సింబల్ని ఎప్పుడైనా సరే ఆల్రెడీ ఒక కంటెంట్ ఉన్న ఫైల్లోకి కొత్త కంటెంట్ పాజ్ చేస్తున్నాం అనుకో, ఆ కంటెంట్కి
ఎక్స్టెన్షన్గా యాడ్ అవుతుంది మనం ఇచ్చే కంటెంట్ అవుట్పుట్. సో అలా యాడ్ చేయాలంటే కంపల్సరీగా $. సింబల్ కంపల్సరీ వాడాలి. సో వాడకపోతే ఏంటంటే పాతది ఓవర్ రైట్ అయిపోయి కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని దాంట్లో ఉన్న డేటా అంతా క్లియర్ అయిపోయి. సో ఇది రీడైరెక్ట్ చేయడం. సో అట్లా ఏదైనా సరే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు డేట్. సో ఇప్పుడు డేట్ వచ్చింది. డేట్ అంటే ఇది అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో ఈ కమాండ్ని మనం డేట్ ఫైల్లోకి డేట్ అవుట్పుట్లోకి బయటికి రాకుండా date.txt. సో అవుట్పుట్ రాకుండా డేట్ txt. సో ఇదేంటంటే ఇది ఈ సారీ క్యాట్ డేట్ అవుట్పుట్ మామూలుగా డిస్ప్లే చేయకుండా ఫైల్లోకి రీడైరెక్ట్ చేస్తున్నాము. ఇది రీడైరెక్ట్ చేయడం అంటామంట, కంటెంట్ని రీడైరెక్ట్ చేయడం. సో కొత్త ఫైల్ని క్రియేట్ చేయడము. ఇప్పుడు ఏంటంటే ఎల్ఎస్ క్లియర్. సో ఇప్పుడు డేట్ అనే ఫైల్ లేదు కదా ఇందాక. ఇప్పుడు నిమిషం ls-l. సో ఇక్కడ డేట్ మనం ఇప్పుడు ఒక ఈ అవుట్పుట్తో కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తాం. డేట్ న్యూ 2 ఒక కంటెంట్తో ఇన్స్టాంట్గా కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో క్యాట్ న్యూ సారీ ఈ డేట్ వచ్చి అవుట్పుట్ డిస్ప్లే మామూలుగా ఏంటంటే డేట్ ఇక్కడ డిస్ప్లే చేస్తే ఇక్కడ కింద డేట్ వస్తుంది. అంటే టర్మినల్లోనే చూపిస్తుంది అనమాట. ఈ కంటెంట్ని మనం ఫైల్లోకి రీడైరెక్ట్ చేస్తున్నాం ఒక కమాండ్ నుంచి కానీ ఒక ఒక ప్రాసెస్ అవుట్పుట్ కానీ. సో ఏదైనా సరే ఒక ప్రాసెస్ అంటే ls-ltr. ఇప్పుడు ఏమైంది ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా. సో ఈ కంటెంట్ అంతా ఇట్లా అవుట్పుట్ డిస్ప్లే అవ్వకుండా ఒక ఫైల్లోకి రీడైరెక్ట్ చేయాలి. ls-ltr లిస్టింగ్ ఇన్ఫో. సో ఇది ls-ltr టర్మినల్ డిస్ప్లే అవ్వకుండా ఈ ఇందులోకి రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇది ఇట్లా ఒక అవుట్పుట్లో ఒక కంటెంట్లో ఒక కమాండ్లోంచి అవుట్పుట్ని ఇట్లా రీడైరెక్ట్ చేస్తాము. సో ఇదేంటంటే ఇవి కొన్ని కమాండ్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. సో కొన్ని ఫైల్స్ యాడ్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఎట్లా రీడైరెక్ట్ అవుతుంది, ఎట్లా ఓవర్ రైట్ కాకుండా ఉంటుంది, సో ఎట్లా కొత్త కమాండ్స్ క్రియేట్ చేయడానికి వస్తుంది. సో ఇది ఇంకా ఈరోజు ఇక్కడ ఆపేస్తున్నాను. హలో జై సార్.